వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. సమాజం సంతోషంగా శాంతియుతంగా ఉన్నప్పుడే సమాజ పురోగమనం, శ్రేయస్సు, అభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పౌర సమాజం సంతోషంగా ఉండాలంటే సమాజంలో వివిధ వర్గాలు సంతోషంగా ఉండాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం పట్టణంలో వేద గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యనందు నిర్వహించిన కార్తీక వనభోజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రాహ్మణులు అంటే ఆలోచనలో విశాలమైన, తెలివైన, జీవనోపాధిలో నీతి, మతం, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులని అన్నారు. బ్రాహ్మణ విద్యార్థి, యువత, పురోహితులు, మహిళలు సంక్షేమం కోసం గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ ద్వారా చిత్తశుద్దితో సేవలందించడం జరిగిందన్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో బ్రాహ్మణ యువత ముందు వరుసలో నిలవాలని మాజీ స్పీకర్ ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణ కుల అభివృద్దిలో ముఖ్య భాగస్వామిగా ఉంటూ బ్రాహ్మణ ఐక్యత చాటాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు రాజేష్ పంతులు, ప్రధాన కార్యదర్శి రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కరాటే కాంపిటీషన్ లో గెలుపొందిన వారికి అభినందనలు తెలిపిన ఇందిరా ప్రసాద్ కోసం సచివాలయంలో అర్జీలు సమర్పించిన ప్రజలు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాలు సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు భారత కమ్యూనిస్ట్ ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. వారికి ఇల్లు లేక ఎక్కడ ఉండాలో ఎక్కడ పునరావాసం చేసుకోవాలనే పద్ధతుల్లో వారు జీవిస్తూ ఉన్న సందర్భంలో వెంటనే కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, అలాగే సుమారుగా 5,000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడిగుదిటి ఈశ్వరరావు కుమారుడు నడిగుదిటి తేజ, కోస్టా పంచాయతీ ఎక్స్ సర్పంచ్ పిష్ని జగన్నాథ్ నాయుడు, వెలిచేటి సురేష్, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అదనపు ఎస్పీ డిఎస్పీ. శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ అదనపు ఎస్పీగా కేవీ రమణ సోమవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఆయన ఛాంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా అదనపు ఎస్పీగా ఆయన బదిలీపై వచ్చారు. అదేవిధంగా జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా సీతారామరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా అదనపు ఎస్పీగా స్వీకరించిన కేవీ రమణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా సీతారామరావు ఇరువురు బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ పనితీరును పర్యవేక్షించాలని, కార్యాచరణలో ఎటువంటి కాలయాపన లేకుండా పోలీస్ సిబ్బందికి సంబంధించి పెండింగ్ ఫైళ్లను వేగంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కేవీ రమణ వారిని పలువురు పోలీస్ అధికారులు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను, పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గృహాలు మంజూరు చేయాలంటూ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించిన కంచిలి మండలి ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గృహాలు మంజూరు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కుమ్మరిలోగం సచివాలయంలో ఇళ్లు లేని వారికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, అలాగే ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ సచివాలయ అధికారులకు దరఖాస్తులు అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సారె నారాయణ స్వామి, మహిళా సమైక్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి పుక్కళ్ల ఆరలమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బోరగం పంచాయతీలో మినీ వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎంపీపీ పైల్ దేవదాస్ రెడ్డి. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం బోరగాం పంచాయతీ గ్రామం శివాలయం ప్రాంగణం నందు మరియు ఎస్సీ వీధిలో ప్రజలకు తాగునీరు కొరతను గమనించి స్థానిక ఎంపీటీసీ ప్రతినిధి మడ్డు వెంకట్రావు ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డికి తెలియజేయగా 15వ ఆర్థిక సంఘ ఎంపీపీ నిధులు సుమారు 3.5 లక్షల వ్యయంతో బోరు మరియు మినీ వాటర్ ట్యాంక్ సిస్టాన్ని నిర్మాణం పూర్తి చేసి దేవదాస్ రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయరావు, జాడుపూడి సర్పంచ్ ప్రతినిధి పలికిల జయరాం, పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇండియన్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అగ్నిబాధిత కుటుంబాలకు చేయూత అందించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. సోమవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం వారు అరసవిల్లి నందు కాపు వీధిలో అగ్ని ప్రమాద బాధితులకు సహాయ సామగ్రి అయిన కిచెన్ సెట్లు, తార్పాలు, షీట్లు, దోమతెరలు, చీరలు, తువ్వాళ్లు, ఉన్ని దుప్పట్లు వితరణ చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావు,
ఎంసీ నంబర్ చిన్మయరావు తదితరులు పాల్గొన్నారు. అపార్ నమోదు విద్యార్థి భవిష్యత్తులో అత్యంత కీలకం. విద్యార్థులు అపార్ ఐడీలు నమోదు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్ కళాశాలలు 114 ఉండగా అపార్ కార్డు నమోదు తక్కువ శాతం ఉండడం, అందులో శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో 1277 మంది బాలికలకు అపార్ కార్డు నమోదు చేయవలసి ఉండగా తక్కువ శాతం నమోదైన కారణంగా సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ విద్యాశాఖ, ఆర్ఐఓ, డీవీఈఓ, మున్సిపల్ కమిషనర్, కళాశాల ప్రిన్సిపల్ తో కలిసి శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. పలువురు బాలికలకు సంబంధించిన అపార్ ప్రక్రియ వెబ్సైట్ లో పరిశీలించి వేగవంతం చేయాలని సూచనలు అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అపార్ ఐడీలు జనరేట్ చేయడంలో ఆధార్ లో ఎటువంటి సమస్యలు ఉన్నా త్వరితగతిన పరిష్కరించి అపార్ ఐడీలు వేగవంతం చేయాలన్నారు. అపార్ నమోదు అనేది విద్యార్థికి భవిష్యత్తులో అత్యంత ఉపయోగకరమైన ప్రక్రియ అన్నారు. కాబట్టి పిల్లలకు సహాయపడుతూ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లాలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు అపార్ నమోదు ప్రక్రియలో 80% పూర్తి చేశామని, ఇది అందరి కృషి వల్లే సాధ్యపడిందన్నారు. మిగిలిన 20% మైలురాయిని దాటాలంటే మరింత శ్రద్ధ, కృషి అవసరమన్నారు. ఈ అపార్ పరిశీలన కార్యక్రమంలో విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య, ఆర్ఐఓ దుర్గారావు, డీవీఈఓ తవిట్నాయుడు తదితరులు హాజరయ్యారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.